ప్రతి గ్రామం నుంచి దుబ్బాక పట్టణానికి బస్సుల కనెక్టివిటీని పెంచాలని దుబ్బాక పట్టణ బట్టల వర్తక వ్యాపారస్తులు కోరుతున్నారు. ఈ డిమాండ్ను దుబ్బాక మున్సిపల్ కేంద్రంలో జరిగిన సమావేశంలో బట్టల వర్తక సంఘం అధ్యక్షులు ఇంగు నాగభూషణం, సెక్రటరీలు చొల్లెటి సురేష్, సివి శ్రీనివాస్, చింత యమునాకర్లు మీడియాకు తెలిపారు. గతంలో దుబ్బాక నుంచి చుట్టుపక్కల అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యాలు బాగా ఉండేవని, దానివల్ల దుబ్బాక వ్యాపారాలు వృద్ధి చెందాయని వారు గుర్తు చేశారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దుబ్బాక బస్సు డిపో నెంబర్ 1 స్థానంలో ఉండేదని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో తమ వ్యాపారాలు 60% పైగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు చింత యమునాకర్. దుబ్బాకలో వ్యాపార రంగాలు పూర్తిగా జరగడం లేదు. అందుకు వ్యాపారదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి గల కారణం బస్ సౌకర్యం లేక. గతంలో దుబ్బాక నుండి ముస్తాబాద్ వరకు బస్సులు సౌకర్యం ఉండేది, మరియు దుబ్బాక నుండి కామారెడ్డి, రామాంపేట వరకు బస్సులు సౌకర్యాలు కల్పించడంతో దుబ్బాకలో అభివృద్ధి మరియు ఆర్టీసీ కూడా వృద్ధి చెందుతుంది. దుబ్బాక ఆర్టీసీ ఈడీ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. నిన్నటి రోజు మీరు బస్టాండ్ సందర్శించి జరిగిన రూట్ మ్యాప్ల గురించి తెలుసుకున్నాము దుబ్బాక యువత ద్వారా. మేము ప్రత్యేకించి మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, దుబ్బాక నుండి ముస్తాబాద్కి రవాణా సౌకర్యం ఎక్కువ ఉంటుంది. దుబ్బాక నుంచి ముస్తాబాద్కి బస్సులు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని, అలాగే దుబ్బాక నుంచి రామాయంపేట వెళ్లాలని, హైదరాబాద్ వెళ్లాలని చాలా మంది వెళ్తుంటారు. అలా వెళ్లడానికి దుబ్బాక నుంచి అఫ్షీపూర్ నుంచి రామాయంపేట వెళ్లడానికి కూడా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి దుబ్బాక నుంచి డైరెక్ట్ రామాయంపేట వేస్తే ఇంకా రవాణా సౌకర్యం ఈజీగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే దుబ్బాక, బీపేట, దోమకొండ ద్వారా కూడా కామారెడ్డి వరకు ఎక్కువ బస్సులు వేసినట్టయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా రవాణా సౌకర్యం మంచిగా ఉంటుందని, అలాగే దుబ్బాక, దుంపలపల్లి, పెద్దగుండవెల్లి ఆ రూట్లో ఇంకా మరొక బస్సులు నడిపిస్తే కూడా రవాణా సౌకర్యానికి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే మీరు బస్సులు కొంచెం ఎక్కువగా పెంచి దుబ్బాక ఆర్టీసీ వారికి ఆదాయం చేకూరుతుందని చెప్పేసి మేము దుబ్బాక నుంచి యువత ద్వారా తెలియజేస్తున్నాం. పేట మండలం దుబ్బాక ఆర్టీసీ బస్సులు పెంచడం కోసం మేము అడుగుతున్నాము. దుబ్బాక చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి చాలా మంది రోజు ప్రతి పని మీద దుబ్బాక వస్తుంటారు. కాకపోతే బస్సుల సంఖ్య తక్కువ ఉండడం వల్ల రావడం చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్కి. కాబట్టి ఏంటంటే ప్రతి విలేజ్ నుంచి దుబ్బాకు కనెక్టింగ్ ఇచ్చుకుంటా బస్సుల సంఖ్య పెంచాలని మేము అడుగుతున్నాము. దాంతో ఏమైపోతుందంటే దుబ్బాక పబ్లిక్ కూడా తిరగడం ఎక్కువైపోతుంటుంది. మాకు కూడా ప్రజల పబ్లిక్ కూడా వస్తే ఏంటంటే ప్రతి ఒక్కరికి బిజినెస్ కానీ ప్రతి దానికి అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ రోజు బిజినెస్ అనేది తగ్గిపోతుంది. పబ్లిక్ అంతా కనెక్టింగ్ బస్సెస్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు సిద్దిపేటకి వెళ్తున్నారు. కాబట్టి దుబ్బాక కూడా డైరెక్ట్ దుబ్బాకు బస్సులు రావాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా అడుగుతున్నాం. ప్రతి చిన్న విలేజ్ నుండి ఇప్పుడు భూంపల్లి నుంచి దుబ్బాక, మరి దుబ్బాక నుంచి ముస్తాబాద్ డైరెక్ట్ బస్సెస్ కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. దాన్ని స్పందించి బస్సెస్ ఎక్కువ వేయగలరని కోరుతున్నాం. దుబ్బాకలో బస్సుల సౌకర్యం చాలా తక్కువ ఉంది. ఒకప్పుడు మన దుబ్బాక ఏపీ తెలంగాణ ఉన్నప్పుడు మన దుబ్బాక ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు పబ్లిక్ ఏం తక్కువ కాలేదు, ఎక్కువైనరు, బస్సులు తక్కువైపోయినాయి. దీనివల్ల మాకు 60% బిజినెస్ తక్కువైతున్నాయి. ఈవెన్ భూంపల్లి పక్క మండలం నుంచి చిక్కాపూర్ నుంచి కూడా బస్సులు లేవు. చిక్కాపూర్ రోడ్డు రావాలంటే 2 ఎక్కలు దిగి రావాలి. ఇవన్నీ ముస్తాబాద్ కావాలన్నా గానీ ఇబ్బందిగా ఉంది. భూంపల్లి, దుబ్బాక, ముస్తాబాద్, సిద్దిపేట ఇట్లా సెటిల్ గా వేసి కొంత పబ్లిక్ మళ్ళీ ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు 6 గంటల వరకే వర్క్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ బస్సులు లేవు. చిన్న పల్లెటూరు నుంచి
8 గంటల వరకు కూడా బస్సు ఉండేలా మీరు ప్రణాళిక తయారు చేసి అనుకూలంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం.